టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. ఈ వారమంతా కూడా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం. గోచార రీత్యా రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, శుక్రుడు మేషరాశిలో, బుధ గురులు ఇద్దరు కూడా మిథున రాశిలో, కుజకేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. మరి రవి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఈ గ్రహస్థితిలను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క రాశిని చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన కిరాణా వ్యాపారాలు, ఎలక్ట్రికల్ షాపులు, తర్వాత ఈ యొక్క మందులు, ఈ బిజినెస్లో చేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో గత వారం కంటే ఈ వారం కొంచెం అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలలో మనకి ఇనుము నుంచి మంచి బిజినెస్ వస్తుంది. అష్టమ రాహుగ్రహం ప్రభావం వలన టెన్షన్స్ ఈ వారం విపరీతంగా ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా ధనము రహస్యంగా ఏ విధంగా వస్తుందో తెలియదు, ఏ విధంగా పోతుందో తెలియదు అన్నట్టుగా మీకు వచ్చివేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక ఈ కర్కాటక రాశి వారు ఒకటికి చేసినటువంటి పనిని అనేక సార్లు మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. బుధ గురులిద్దరూ కూడా వ్యయస్థితిగతులు అవ్వడం వలన మిమ్మల్ని అంత ఇదిగా ఇంకా ఎవరు గుర్తించరు. కాబట్టి మీరు చదువు విషయంలో చదువుకోండి రా బాబు, మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయంటే మీరు అది చదవకుండా డ్యాన్సులు వేయడము, ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీసులు చేస్తూ విద్యార్థులు టైము వేస్ట్ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళ కేసులన్నీ కూడా ఎక్కడవి అక్కడే గొంగాలి అన్నట్టుగా ఉంటుంది. గత ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. ఎన్ని రాయబారాలు, ఎంత ఆర్బిట్రేషన్ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఒక దారికి రావడం లేదనమాట. కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఏం చేయాలండి అని అంటే, ఈ యొక్క కర్కాటక రాశి వారు పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే వారాహి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి మీకు జాతకం మారుతుంది. అదేవిధంగా ఈ యొక్క రావి చెట్టుకి నీళ్లు పోస్తూ రోజు రావి చెట్టుకి పూజ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.